నెమళ్ళు చాలా పిరికివి. అవి ఎంతలా అంటే పిల్లులని చూసి కూడా భయపడి వెంటనే చెట్టు ఎక్కి కూర్చుంటాయి. అవి దాడి చేయవని భావించేంత వరకు చెట్లు దిగవు. నెంబర్ 2, ఏనుగులకు తేనెటీగలంటే చాలా భయం. ఎందుకంటే తేనెటీగలు ఏనుగుల సున్నిత భాగాలనే తొండం లోపల కంటి చుట్టూ కుడతాయని భయం. నెంబర్ 3, మనకందరికీ జలగలు తెలిసే ఉంటాయి. అయితే జలగలకు 10 జీర్ణాశయాలు, 9 జతల ముష్కాలు, 32 మెదళ్ళు, 100 పళ్ళు కలిగి ఉంటాయి. నెంబర్ 4, మనందరికీ శాండ్విచ్ తెలుసు. అయితే దాన్ని ఎవరు కనిపెట్టారు, దానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంగ్లాండ్కు చెందిన జమీందారు జాన్ మాంటెగ్ పెద్ద జూదగాడు. ఎప్పుడు భోజనానికి వెళ్లకుండా జూదంలో మునిగిపోయేవాడు. అలా బద్ధకంతో 2 బ్రెడ్ ముక్కల మధ్యలో కొన్ని కూరగాయలు వేసి తినడం స్టార్ట్ చేశాడు. అది అక్కడ బాగా పాపులర్ అయిపోయింది. అలా అతని సంస్థానం పేరైన శాండ్విచ్ పేరు పెట్టేశారు ఆ తిండికి. నెంబర్ 5, ఇండియాలో గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేసే ఒక ప్రాంతం తులసిరామ్ కొండ గుజరాత్లో ఉంది. ఈ ప్రాంతంలో వాహనాలను కొండవాలు కింద భాగంలో నిలిపినట్లయితే అవి మళ్ళీ కొండపై భాగంకు ప్రయాణిస్తాయట. నెంబర్ 6, ఇండియాలో మనం కప్పల పెళ్ళిళ్ళు చేయడం చూసి ఉంటాం. అలాగే మెక్సికోలో బహాకా గ్రామంలో కూడా మొసలిని మగవారు పెళ్ళాడడం ఆనవాయితీ అంట. ఆ ప్రాంతంలో పెద్దలుగా పలుకుబడి ఉన్నవారు ఆ మొసలిని పెళ్లి చేసుకుంటారట. ఆ తర్వాత పెళ్లి భోజనాలు ఉంటాయట. పెళ్లికి గ్రామ ప్రజలు హాజరవుతారట. అలా ఎందుకంటే పంటలు బాగా పండడానికి, వర్షాలు బాగా కురవడానికి, కరువులు ఏర్పడకుండా తమకు మంచి జరగాలని చేస్తారంట. ఈ పెళ్ళి అయిన తర్వాత ఆ మొసలిని నదిలో వదిలేస్తారట. 7, మన కనురెప్పలు కనిగుడ్డు పైన సులువుగా కదలాడేందుకు రోజు కనీసం 5 నుండి 10 జాన్సుల ప్రత్యేకమైన ద్రవం ఉత్పత్తి అవుతుందట. నెంబర్ 8, మనిషి తన ముఖ కవలికలతో 10,000 హావభావాలను పలికిస్తాడట. నెంబర్ 9, ఒక ఎర్ర రక్త కణమునకు శరీరం మొత్తం చుట్టి రావడానికి 20 సెకండ్ల సమయం పడుతుందట. నెంబర్ 10, సరదాగా మనం బీచ్లకు వెళ్ళినప్పుడు పిల్లలు బీచ్లో ఇసుక గూళ్ళు కట్టడం చూస్తుంటాం. అయితే ఇలా ఇసుక గూళ్ళు కట్టడం ఇటలీ, స్పెయిన్ బీచ్లలో నేరం. ఇలా గూళ్ళు కడుతూ పట్టుబడితే జరిమానా విధిస్తారు. ఒకవేళ పిల్లలు పట్టుబడితే జరిమానా తల్లిదండ్రులు కట్టాల్సిందే. ఇలా ఎందుకంటే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంట. నెంబర్ 11, ఒమెన్ దేశంలో ఇల్లు, షాపింగ్ మాల్స్ ఇలా ఎలాంటి కట్టడానికైనా తెలుపు రంగు మాత్రమే వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా వేరే రంగు వేయాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాల్సిందే. నెంబర్ 12, మనుషులకే కాకుండా కొన్ని కోతులకు కూడా వయసు పెరిగే కొద్దీ బట్టతల వస్తుంది. నార్త్ ఇండియాలో బ్రహ్మపుత్ర నది పరిసరాల్లో ఉండే స్టంప్ టైల్స్ కోతులలో ఇలా జుట్టు రాలిపోవడం చూడవచ్చు. నెంబర్ 13, ఆస్ట్రేలియాలో కారును బుక్ చేసుకుంటే అందులో మనం ఒక్కరిమే ప్రయాణిస్తున్నట్లయితే డ్రైవర్ పక్కన కూర్చోవాలంట. వెనుక కూర్చుంటే డ్రైవర్ను అవమానించినట్లు భావిస్తారంట. 14, మనం ఎప్పుడు మెయిన్ రోడ్ను నలుపు రంగులో చూస్తుంటాం. అయితే గల్ఫ్ దేశాల్లో ఒక్కటైన ఖత్తర్ దేశంలో మాత్రం నీలి రంగులో రోడ్లు కనిపిస్తుంటాయి. అక్కడ నీలం రంగులో రోడ్లు ఉండడానికి కారణం ఎక్కువ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి నీలిరంగులో రోడ్లను వేస్తుందట ఖత్తర్ ప్రభుత్వం. నెంబర్ 15, ప్రపంచంలో అత్యధికంగా దీవులు కలిగిన దేశం ఇండోనేషియా. అయితే అక్కడి ప్రభుత్వం కూడా అక్కడ ఎన్ని దీవులు ఉన్నాయనేది లెక్క తేల్చలేకపోయిందట.